ఫ్యామిలీస్ చర్చికి వస్తాయి కానీ అవి చర్చికి సంబంధించిన ఫ్యామిలీస్ కాదని నాకు బాగా తెలుసు. అందుకే సొసైటీ బాగుండాలంటే ఫ్యామిలీస్ బాగుండాలి, ఫ్యామిలీస్ బాగుంటే సొసైటీ బాగుంటుంది, సొసైటీ బాగుంటే కంట్రీ బాగుంటుంది, కంట్రీ బాగుంటే ప్రపంచం చూడగలుగుతాం. అందుకే ఎక్కడి నుండి మనం బీజాలు వేయాలంటే కుటుంబాలతో మాట్లాడడం మొదలు పెట్టాలి. చూద్దాం కుటుంబం అనేది ఎట్లా స్టార్ట్ అవుతుంది, అసలు కుటుంబం అన్న దానికి నిర్వచనం ఏంటి? ఈ ఫ్యామిలీ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో 2 పాయింట్స్ ఈరోజు నేను చెప్పాలనుకున్నాను ఫస్ట్ లెసన్లో. ఒకటి, వివాహ వ్యవస్థ ద్వారా కుటుంబం ప్రారంభం అవుతుంది. లైఫ్ అనేది మరలా న్యూ జనరేషన్ స్టార్ట్ అవ్వాలంటే మనం బ్రేక్ చేసేది, మూవ్ చేసేది మ్యారేజ్. నువ్వు ఏ నిర్ణయాన్ని కొంచెం ఆతృతగా ఆవేశంగా తీసుకున్న పర్లేదేమో కానీ వివాహం అనే నిర్ణయం నువ్వు తీసుకోవడంలో ఏమాత్రం యామరపాటుగా ఉన్నా, ఏమాత్రం మనం తగిన ఆలోచన మనకు కనపరచకపోయినా జీవితంలో మరలా వెనక్కి తిరిగి చూసే పరిస్థితులు ఉండవు. ఇక చచ్చేంత వరకు మట్టిలో కలిసిపోవడం తప్ప. లైఫ్కి మరొక లైఫ్ డెఫినేషన్ దొరకాలి అంటే అది మ్యారేజ్. 2, కుటుంబం కట్టబడిపోయిన తర్వాత తెలుసో తెలియకో తప్పుడు నిర్ణయాలు తీసేసుకున్నాయి. ఒకవేళ కుటుంబం కట్టబడిపోతే ఆ కుటుంబంలో సఖ్యత రావాలి అంటే, ఆ కుటుంబంలో సమాధానం దొరకాలి అంటే ఏం చేయాలి? ఈ 2 పాయింట్స్ మీద మనం ఆలోచిద్దాం. చూద్దాం. వివాహం ఫస్ట్ లెసన్ ఇది ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ఈరోజు మార్నింగ్ సెక్షన్లో యంగ్స్టర్స్ కోసం మాట్లాడమన్నారు. ఎందుకంటే నాలాగా తమ్ముళ్ళు ఎక్కువ మంది లైసెన్స్ లేకుండా తిరుగుతున్నారు కనుక మనందరికీ తగిన లైసెన్స్ని ఎలా ఎంపిక చేసుకోవాలో ఫస్ట్ సెక్షన్లో ఏం చెప్పాలనుకుంటున్నా. బై గాడ్ గ్రేస్ ఏంటంటే ఈ సెక్షన్కి చెప్పడానికి ఇంకా నాకు పెళ్ళిగాల, అది గ్రేసే. ఎందుకంటే ఒకవేళ అయిపోయిన తర్వాత మా ఆవిడ సరైంది కాదనుకున్నా మాటలు వస్తాయా? రాలేదు. అందుకే దేవుని కృప. ఏది ఏమైనా పెళ్లి కాని వారు యువకులు ఎవరైతే ఉన్నారో మీకు ఒక బెస్ట్ సజెషన్, ఫస్ట్ క్లాస్ పార్ట్నర్ని ఎలా ఎంపిక చేయాలి, పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్ లేదు మన లైఫ్లో జర్నీ చేసే ఆ పిల్ల, ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయికి మనం ఎలాంటి కొలమానంతో మనం చూడాలి, ఇది మనకు తెలియాలి. 2, వివాహం కావలసిన వారు ఇది చూస్తే ఆల్రెడీ వివాహం అయిపోయిన సహోదరిమణులు, సహోదరులు చాలామంది ఉంటారు. మీకు ఇంకా ఆప్షన్ లేదు మీకు. మరి మీరేం చేయాలి? మీరేం చేయాలో కడవరకు జాగ్రత్తగా వినాలి. చూద్దాం. వివాహం, మ్యారేజ్ అనే దానికి డెఫినేషన్ సొసైటీ ఏమిస్తుంది చెప్పండి? ఏమిస్తుంది? నేను చెప్పిన స్లోగన్స్ ఏమిస్తుందంటే 2 కుటుంబాలు కలయిక అంటుంది. మరొక డెఫినేషన్ ఏమిస్తుందంటే లోకం 2 వ్యక్తుల సహవాసం అని చెప్తుంది. మరొక డెఫినేషన్ ఏమిస్తుందంటే 2 మనసుల కలయిక. ఇదంతా డొక్కులో, నేను చెప్తున్నాను మరలా, డొక్కులో కొట్టేసేసి ఇవన్నీ పనికి రాని చెత్త చెదారపు మాటలు ఇవన్నీ. మ్యారేజ్ అనే దానికి బైబుల్ ఇస్తున్న నిర్వచనం ఏంటి? 2 కుటుంబాల కలయిక, 2 వ్యక్తుల కలయిక, 2 మాటల కలయిక, 2 మనసుల కలయిక, చెత్త చెదారం ఇదంతా కాదు. మ్యారేజ్ అన్న దానికి డెఫినేషన్ ఏంటి అసలు? బైబుల్ టెర్మినాలజీలో పెళ్ళి అంటే ఏంటి? 3 పేటలో 2 లైసెన్స్ పిల్లలో, ఇది కాదు, ఇది కాదు. ఒక బిలీవరో కాదో మనకు తెలియాలంటే కరెక్ట్గా ఎక్కడ దొరుకుతారు చెప్పనా? మ్యారేజ్ ఈవెంట్లో దొరుకుతారు. మీరు అబ్జర్వ్ చేయండి. కావాలంటే ఒక క్రైస్తవ కుటుంబం ఇది క్రైస్తవ కుటుంబమా కాదా అని నిక్కి తేల్చాలి అంటే వారి వివాహ అడుగు జాడలు మీరు గమనించండి. పెళ్లి కార్డుల దగ్గర నుంచి, తోరణాలు కట్టే దగ్గర నుంచి, జాకెట్ ముక్కల వరకు, ముహూర్తాల వరకు ప్రతీది
దేవుని ఎక్కిరించే కార్యక్రమం జరుగుతుంది. నీ భక్తి ఏంటో తేలిపోయేది ఎప్పుడంటే నీ కుటుంబంలో జరుగుతున్న పెళ్లి వాతావరణంలో తేలిపోతుంది. నువ్వు దేవునికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావో తెలిసిపోతుంది. నువ్వు రాటేస్తున్నప్పుడే అర్థమైపోతుంది నువ్వు దేవునికి ఏమి ఇస్తున్నావు ఇంపార్టెన్స్. ఇలా రకరకాల డెఫినేషన్లతో వివాహంలోకి అడుగు పెడతాం. నేను అంటాను ఎప్పుడనే మాట, పచ్చగా ఆకులు కట్టుకుంటాం, పశువుతో తలంబరాలు జలుపుకుంటాం, పెద్దలను పిలుస్తాం, ఆశీర్వచనాలు పలకమంటాం, మంచి వాక్య సందేశాన్ని ఇస్తాం. 3 నెలలు తిరిగేసరికి 3 ముక్కలు అయిపోద్ది కుటుంబం. వై? ఎందుకు చెప్పనా? పెళ్ళి అన్నది ఏంటో, వారి జీవితం అన్నది ఏంటో, జీవితంలో ఎలాంటి వాల్యూస్ కలిగి ఉండాలో తెలియకుండానే గొర్రెల్ల జంట అయిపోయారు కనుకే చెల్లించాల్సిన మూల్యాన్ని చెల్లిస్తారు, ఖచ్చితంగా చెల్లిస్తారు. ఈ రోజు చెబుతున్న ఈ మొదటి సెషన్ ఏదైతే ఉందో ఇది మీకు అర్థమైపోతే నిజంగా మనం ధన్య జీవులం అవుతాం. చూద్దాం పెళ్లికి డెఫినేషన్ ఏంటో. ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను. బాగా మరలా చదువుతాం ఒకసారి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొని. వివాహానికి బైబిల్ ఇస్తున్న డెఫినేషన్ ఏంటి? చిన్న ప్రశ్న, చింతలేని ప్రశ్న, డైరెక్ట్ క్వశ్చన్, డైరెక్ట్ ఆన్సర్. నేను అడుగుతున్నాను, చెప్పండి. వివాహానికి బైబిల్ ఇస్తున్న డెఫినేషన్ ఏంటి? ఒక వర్డ్ ఉంది అక్కడ. ఏంటది? వినపడుతున్నాయి అందరికీ? పని చేస్తున్నాయి అందరికీ? పని చేయకపోతే చెప్పండి, సాయంత్రం అందరికీ మిషన్లో రెడీ చేద్దాం. చెప్పండి మరలా. వివాహానికి బైబిల్ ఇస్తున్న డెఫినేషన్ అర్థం ఏంటి? ఆ పదాలు చూడండి. కళ్ళు పనిచేస్తున్నాయిగా, చెవులు వినబడుతున్నాయిగా, బైబిలేగా, మనం ఇష్టపడే గ్రంథమేగా, దేవుని మాటేగా, ఆది దంపతులకు దేవుడిస్తున్న షరతేగా, విజ్ఞాపన ప్రవచనమేగా. ఏం చెబుతుందో ఒకసారి మరలా చదవండి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను. మ్యారేజ్కి డెఫినేషన్ ఏంటంటే హత్తుకోవడం. అది అర్థమవుతుందో లేదో మరలా? పెళ్లికి అర్థం ఏమిస్తుంది బైబిల్ అంటే చెప్పండి? బాండింగ్, నిబంధన ఏమి తెలుస్తుందంటే హత్తుకోవడం. భార్య భర్తలు అనడానికి నిలువెత్తు సాక్ష్యం ఏంటంటే హత్తుకొని ఉండడం. మరి లైసెన్స్ బిల్ల అది ఉండదట్లా. మరి ఇది ఆ తర్వాత దేవుడు ఇరుక. మరి అవి చెప్తారు కదా మనకు అర్థం కానివి. ఏంటవి? మంత్రాలు, జపాలు. మరి అవేం కాదంటే బైబిల్ సృష్టికర్త చెప్తున్న మాట ఏంటంటే మ్యారేజ్ అనగానే ఏంటి అని బైబిల్ అడిగితే స్త్రీ పురుషుడు అన్నిటినీ విడిచి అత్తుకోవడం. 2 పదాలు మరలా తగిలిస్తా. విడిచి అత్తుకోవడం, విడిచిపెట్టి అత్తుకోవడం, విడిచిపెట్టి అత్తుకోవడం. ఏం విడిచిపెట్టి? అంత కంగారు వద్దు. మరలా ఏం విడిచిపెట్టి హత్తుకోవాలి? హత్తుకోవడమే పెళ్ళైతే, కలిసి ఉండడమే పెళ్ళైతే ఇది ఎలా అంటే విడిచి హత్తుకోవడం. కొన్ని జెన్సెస్లో మోసెస్ అలా రాసేసాడు అనుకోకండి. జీసస్ క్రైస్ట్ కూడా మ్యారేజ్కి డెఫినేషన్ ఏమి ఇచ్చాడు? అదే ఇచ్చాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 19వ అధ్యాయం. బాగా వినాలి తమ్ముళ్ళు, పెళ్లి కావాల్సిన పెద్ద నీళ్ళు అందరూ బాగా వినాలి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 4వ వచనం నుండి. ఆయన సృజించిన ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను సృజించు. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఒక మాట ముందుకేసి పరిశుద్ధ దేవుడైన ప్రభు అంటున్న మాట ఏంటంటే వారు ఒక్క దేహం
ఉంటారట. వేరు వేరు దేహాలు కదట, ఒక్క దేహం అట. మరలా ఆది కాండంలో సృష్టికర్త ఏ మాట అయితే మాట్లాడాడో యేసుక్రీస్తు వారు కూడా ఏ మాట మాట్లాడుతున్నాడు? పెళ్ళి అనగానే ఆయన ముందుకు కొన్ని క్వశ్చన్స్ తీసుకొచ్చారు. ఇదిగో, ఏ కారణము చేతైనా నువ్వు మంచి బోధకుడు కదా, సమాజంలో నీ మాటకి వాల్యూ ఉంది కదా, నేను ఒక క్వశ్చన్ చేస్తాను, నువ్వు ఆన్సర్ చేయి, నువ్వు మెసేజ్ అని కూడా చెప్పుకుంటున్నావు కదా అని పరిసయ్యులు శాస్త్రులు ప్రభువును ప్రశ్నించడానికి వచ్చారు. ఆ ప్రశ్నలలో వారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, పురుషుడు ఏ కారణము చేతైనా భార్యని వదిలేయవచ్చా అని. ఆయన రివర్స్లో వచ్చి అన్నాడు, అబ్బాయిలు మీకు పెళ్ళంటే ఏంటో అసలు అర్థం అవ్వలేదు అన్నాడు ఆయన. పెళ్ళంటే ఏంటో మీకు అర్థం అవ్వలేదు, అసలు మ్యారేజ్ అంటే ఏంటి, వదిలేయడం కూడా తర్వాత చూద్దాం, అసలు ముందు పెళ్ళి అంటే ఆ బాండింగ్ మీకు తెలుసా అని అంటున్నాడు ఆయన. ఆ ఎఫెక్షన్ మీకు తెలుసా అని అడుగుతున్నాడు ఆయన. ఆ కమ్యూనికేషన్ మీకు తెలుసా అని అడుగుతున్నాడు ఆయన. పెళ్ళి అంటే డెఫినేషన్ చెప్తున్నారు చూడండి, 4వ వచనం నుండి. ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను అత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పునని మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు ఏరుపరచకూడదు. మరి పెళ్లికి అర్థం ఏంటి అంటే, ఇద్దరు వ్యక్తులు హత్తుకొని ఉండడం అట. మీకు అర్థం అవ్వాలి, థీమ్ అర్థం అయిపోవాలి. అంటే ఎందుకు పెద్దవారు కానీ, పితరులు కానీ, బైబిల్ కానీ, ఏ నాగరికతను మీరు తీసుకున్నా వివాహానికి ముందు ఎవరు కౌగిట్లోనికి వెళ్ళొద్దని ఎందుకు చెప్తారు? కారణం ఒకే ఒక్కటి, నువ్వు పంచుకోవాల్సింది నువ్వు కట్టుకోబోయేవాడితో తప్ప ఇక మరలా ఆ దేహానికి ఎవరిచ్చినా నీ వివాహం అనే అర్థమే మారిపోతుంది. బైబిల్ ఎందుకంత సీరియస్గా తీసుకుంటుందంటే, దేవుడు వివాహ వ్యవస్థను అనేది ఎక్కడ నిర్వచనం ఇచ్చాడంటే హత్తుకొని ఉండడం. ఆ దేహాన్ని నువ్వు కట్టుకున్న వాడికి నీ ప్రభువుకు తప్ప ఇక ఎవరికి లొంగక ఉండదు. బ్రదర్స్ ఎవరైనా ఉంటే జాగ్రత్త, మీ నడుములు కట్టుకోండి, మీ ఆలోచన అదుపు చేసుకోండి. నువ్వు చేసుకోబోయేదానికి తప్ప నువ్వు ఎక్కడా తరలించడానికి వీల్లేదు. నువ్వు కట్టుకోబోయేదానికి తప్ప అసలు నీ కౌగిటిని ఎవ్వరికి ఇవ్వడానికి వీల్లేదు. ఒకవేళ జరిగిపోతే ఇప్పటి వరకు ఉన్న దిక్కల్లో ఒక్కటే, మనకి ఆయన దగ్గరికి వచ్చి మోకాల మీద పడిపోయి ఏడ్ చేసి క్షమించమని అడగండి. దేవుడు కరుణిస్తే ఒక మంచి పార్ట్నర్ని మనకు గిఫ్ట్గా ఇస్తాడు. చెయ్యాల్సింది ఏముందంటే ఇక చెయ్యాల్సింది ఏముండదు. ఇక ఏం నిర్వచనం బైబిల్ ఇస్తుందంటే ప్రభువు చెప్తున్నాడు. ఆది కాండం ఏదైతే చెప్తుందో మత్తయి సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అదే చెప్తున్నాడు. వివాహం అనగానే మీరు మొదట అర్థం చేసుకోవాల్సింది, వివాహం అనగానే ఏక శరీరముగా ఉండడం. ఇంకెస్తరించి మాట్లాడుకుంటే మోజెస్ అదే మాట అన్నాడు, జీసస్ క్రైస్ట్ అదే మాట అన్నాడు, సెయింట్ పాల్ ఆయన కూడా అదే డెఫినేషన్ ఇచ్చాడు. ఆయన ఎక్కడ అన్నాడు? ఆయన మాట అనడానికి ముందు కొన్ని నిర్వచనాలు ఇచ్చి ఆ మాట అన్నాడు ఆయన. చూద్దాం. అధ్యాయం దరిద్రం ఏంటంటే కేవలం పెళ్ళికి మాత్రమే చదువుతారు. కొన్ని సీజనల్గా అలవాటు చేసేది. ఆ పెళ్ళిలో వింటారండి ఎవరైనా? పోనీ అనుకున్న జంట వింటారా? వాళ్ళకి కంగారు అవ్వదు. ఆ గిఫ్ట్లు ఎప్పుడు ఓపెన్ చేసేసేయాలి, నెక్స్ట్ ప్రాజెక్టులు ఏంటి, ఏ బీచ్కి వెళ్ళిపోవాలి, ఏ కారు కింద పడిపోవాలి, అది అలవాడు తప్ప వాక్యం వింటారా? డయాస్ మీద కూర్చుని వింటారు. పోనీ వస్తున్నవారు కూర్చున్నవారు ఏమైనా వింటారా? ఇది ఎంత కొన్నాం, ఏంటి పట్టు చీర, అది ఎంత కొన్నాం, అది ఇలాట, ఇది ఇలాట. ఒక్కరు పెళ్లి వాతావరణంలో వాక్యం వింటారా? వింటారు. పురుషులైతే ఏం చేస్తారు? ఎన్ని కర్రీస్ చేస్తున్నారు, ఎంత ఖర్చు అయింది, లెక్క సరిపోయిందా, అవతల బ్యాచ్ ఎంత ఇచ్చారు, పర్లేదా, తగులా మిగిలా, ఇవి డిస్కషన్. ఎవడైనా పెళ్ళిలో వింటారా? కానీ బోధకుడికి అర్థమైపోయి విన్నా వినకపోయినా
నా ముడుకులు నాకు రావాలి కనుక అందరు కదలేదు కొంత నా ముడుకులు నాకు రావాలి కనుక ఆయన ఏం చేస్తాడంటే ఈ అధ్యాయం అలా చదివి ముగించేస్తాడు. నిజంగా ఫ్యామిలీకి సరి అయిన డెఫినేషన్స్ కొన్ని అధ్యాయాలు ఉన్నాయి బైబిల్లో. అది కొలస్సీ పత్రిక కానీ ఎఫెసీ పత్రిక కానీ కొన్ని అధ్యాయాలు కేవలం ఫ్యామిలీస్తో డైరెక్ట్గా మాట్లాడుతుంటాయి. ఆ అధ్యాయాల్ని కేవలం ఫంక్షన్స్కి మాత్రం అలవాటు చేసేసారు. చూద్దాం ఒకసారి. ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 22, 24 చూద్దాం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? ఒక ఫ్యామిలీలో ఒక గృహిణికి దేవుడిస్తున్న డెఫినేషన్ ఏంటంటే నీ భర్త మాటను వినకపోవడం, లోబడకపోవడమే పెద్ద పాపం అట. మీకు అర్థమైందండి? పెళ్ళి అయిపోయి తల్లులు భర్త మాట ఏం రాయబడలేదో చెప్పండి. ఇక్కడ మా భర్త మంచోడు కాదు, మా భర్త మాటినడు, ఇవేం లేదు అక్కడ. కథ కామస్య అంత అక్కడ ఉన్నదంతా ఏంటంటే ఒకే ఒక్క మాట, నీ భర్త ఎట్టివాడన్న తర్వాత విషయం, ముందు వాడికి నువ్వు లోబడాలి అధ్యక్ష అంటే లోబడాలి. ఎందుకో చెప్పిన ఈ మధ్యకాలంలో ఏమైందంటే అరేంజ్డ్ మ్యారేజ్ల కన్నా ఏ మ్యారేజ్లు ఎక్కువైపోయాయి, ఒళ్ళు కొవ్వెక్కిన మ్యారేజ్లు ఎక్కువైపోయాయి. ఏంటది? యంగ్స్టర్స్గా అందుకే పచ్చిగా మాట్లాడుతున్నా. లవ్ మ్యారేజెస్లో మీరు చూడండి, లోబడతారా చెప్పండి? లోబడరు. మీరు అబ్జర్వ్ చేయండి. లవ్ మ్యారేజ్లో లోబడరు. వారు ఏందో ఈక్వాలిటీ కోరుకుంటారు. ఏం తక్కువ, నేను ఎరగమన్నానా అని అడుగుద్ది. అప్పుడు సరిపోద్ది మనకు కరెక్ట్గా. నేను అన్నానా, నేను అడిగానా, మొదట ప్రపోజ్ చేసింది ఎవరు? ఈ లీగల్ క్వశ్చన్స్ అన్నీ అప్పుడు లాయర్లో మాట్లాడేస్తుంది. ఇంకేం చెప్తాం మనం? ఏం చెప్పలేం. అంతేనంటావా? అనుకోవాలంతే. లవ్ మ్యారేజెస్లో లోబడ్డం ఉండదు, అరేంజ్డ్ మ్యారేజ్లో వాల్యూస్ ఉంటాయి. పిల్ల అప్పటి నుంచే తల్లిదండ్రుల మాట వింటుందంటే, పిల్ల తన ఇష్టాన్ని కూడా తల్లిదండ్రుల ఇష్టాన్ని విడిచిపెట్టిందంటే ఆ పిల్ల ఇలువలున్న పిల్ల. ఇది ముందే క్షమించండి, పోలీసుడు కదా, అది ఇది వస్తుంది ఏమనుకుంటా. ఈ పిల్ల ముందే పలాను వాడిని సూజ్ చేసుకుంటుందంటే, ఒక అబ్బాయి ముందే పలానా అమ్మాయిని ఎత్తుక్కుంటున్నాడంటే, అసలు పెద్దలంటే భయభక్తులు కానీ, పెద్దలంటే విలువలు కానీ వీళ్ళకి లేవు. విలువలు లేని జాడ్యపు జంతువులని ఇక్కడే మనకు అర్థమైనప్పుడు దాన్ని లవ్వని ఎలా తగిలిస్తున్నారు అయ్యా? తల్లిదండ్రుల మాటే విన్నది నీ మాట వింటాదని గ్యారంటీ ఏంటి? తల్లిదండ్రులనే కళ్ళు కప్పి ఎవరినో చూస్తుందంటే రేపొద్దున్న నీ కళ్ళు కప్పదని గ్యారంటీ ఏంటి? అందుకే అరేంజ్డ్ మ్యారేజ్ అనేవి మంచి వివాహాలు. తల్లిదండ్రుల మాట విని లోబడి పెళ్లి చేసుకునే పిల్లలు కాపరాన్ని చక్కగా రన్ చేస్తారు. బైబిల్ ఏమంటుందంటే, మీ భర్త ఎట్టివాడో నీకు వివాహం జరిగింది, వదిలే. నువ్వు చేయాల్సింది ఏంటంటే, నువ్వు మొదట నీ భర్తకు నువ్వు లోబడకపోతే, నేను అడుగుతున్నాను, లోబడకపోతే బైబిల్ ఏమందో చెప్పిన, లోబడకపోవడమే పాపం అంతే. నువ్వేవో చెప్పక నెపములు మోపడానికి సరిపోక అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. పెళ్ళికి ముందా నువ్వు సూజింగ్ చేసుకునేటప్పుడు, సెలక్షన్ చేసుకునేటప్పుడు కనపడదు, అప్పుడు ఎతుకు, అప్పుడు ఎంక్వైరీ తప్పేం కాదు. అయిపోయిన తర్వాత, వివాహం అయిపోయిన తర్వాత ఇక నువ్వు కారణాలు ఎతకడానికి సరిపో. చెయ్యాల్సింది ఏంటంటే సరి చేసుకుని లోబడి బతకడం, కలిసి అర్థం చేసుకోవడం తప్ప ఇక చెయ్యాల్సింది వాదోపవాదాలు చేయాల్సింది ఏమీ లేదు. ఇక మరలా వివాహం చేసుకోమని బైబిల్ చెప్పిందా? వీడు బాగోకపోతే వదిలేసి ఇంకొకరిని చేసుకో, ఈవిడ బాగోకపోతే ఇంకొకరిని చేసుకొని బైబిల్ చెప్పిందా? చెప్పలా. బైబిల్ చెప్పదు, బైబిల్ ఒప్పుకోదు. బైబిల్ నీ సెన్స్ని దాటి చెబుతుంది బైబిల్. కనుక ఒక్కసారి జీవితంలో వివాహం జరిగిపోతే, ఒకవేళ లోపాలున్న పార్ట్నర్ అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు లోబడాలి, ప్రేమించాలి. ఎక్కువ మంది అనుకున్నారు ఏంటండి స్త్రీని అలా బానిసగా సర్వెంట్గా చేసేసింది బైబిల్, లోబడాలంటే. మీరు అధ్యాయం అంతా చదవండి, కమాండింగ్ ఎక్కువ స్త్రీకి ఉండదు. మీరు చూడండి, అధ్యాయం కావాలంటే ఎక్కువ ఒత్తిడి స్త్రీ మీద లేదు అధ్యాయంలో, మరే పురుషుడి మీద ఎక్కువ ఉంది. సాక్రిఫైస్ అనేది ఎక్కువ. ఎవడు నలిగిపోయాడు చెప్పిన ఈ అధ్యాయంలో? పురుషుడు నలిగిపోయాడు. భార్యకి ఇచ్చింది ఒకే ఒకటి, లోబడు, ప్రేమించు.
భర్తను అర్థం చేసుకో, గౌరవించు. పురుషుడికి ఒక క్రిస్టియన్ బిలీవర్కి బైబిల్ ఏం బోధిస్తుందంటే వాడు చేయాల్సింది ఏంటంటే, ఈ అధ్యాయం మీరు చదవండి, 24 నుంచి స్టార్ట్ అవుతుంది, 25 నుండి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను దాని ఎదుట తన్ను నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి. ఇది చెప్తున్నాను. ఈ అధ్యాయంలో 25 వచనం పురుషులకి కమాండ్ చేస్తున్నది. ఏ జోన్లో కమాండింగ్ ఇస్తుంది? ఏ కట్టంలో లేదా ఏ వాతావరణంలో కమాండ్ చేస్తుంది? అర్థమవుతుందో ఆగలేస్తుందా? మీరు సరిగ్గా స్పందించారంటే చెప్తున్నాను, 3, 4, 5 వరకు కంటిన్యూ చెప్తాను. మీరు సరిగ్గా స్పందించారంటే కరెక్ట్గా 1 గంటన్నరకే కానపోయిన సోన అన్ని మీరు అనుభవించవచ్చు. లేదు మీరు సరిగ్గా వెళ్ళలేదు, నేను చెప్తున్నాను, కొనసాగుతూనే ఉంటుంది, బండి ఆగదు. ఎందుకంటే నాకు కూడా కొంచెం మనశ్శాంతి దొరికే స్థలం ఏదైనా ఉందంటే ఇక్కడే. కానీ నా మనసు బాగుపడేందుకు మిమ్మల్ని ఏం చెప్తాను, ఉతిగా ఆరేస్తాను అన్నమాట. కాబట్టి జాతకి చెప్పండి, స్పందించండి. ఈ అధ్యాయంలో మనకు దొరుకుతున్న ఆ ప్రశ్న మరొకసారి వచ్చిన చదువుతుంది. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యమును ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్న అటువలే పురుషులారు. ఇప్పుడు బాగా ఇది ఈ 25వ ఏ జోన్లో మాట్లాడుతుంది చెప్పాలి? మ్యారేజ్ అనే బాండింగ్ జరిగిపోయిన వారికి చెబుతుంది. అర్థమైంది లేదా అధ్యక్ష? యేసుక్రీస్తు వారికి మనకి ప్రజెంట్ పెళ్ళి అయిందా లేదా? మీకు పెళ్ళి అయింది లేదు కూడా తెలియదు ప్రభుత్వం, అలా తిరిగేస్తున్నారు గాలికి. చెప్పండి, యేసుక్రీస్తు వారికి మనకి పెళ్ళి అయిందా లేదా? అయిందా? అవుతే భూమి ఉండదు, పంచిభూతాలు ఉండవు. పెళ్ళి అవలా, మరేమైంది? ప్రధానమైంది. పిల్ల ప్రస్తుతానికి ప్రభు కొరకు ఎదురు చూస్తుంది. ఈ లోపల తైతెక్కలేయకూడదు, జాగ్రత్తగా ఉంటారు. ఏమాత్రం పిల్ల సరిగ్గా లేకపోతే నీ పక్కన ఫ్రెండ్ ఉంటుంది, తాళ ఆ ఫ్రెండ్ మెల్లో పడుతుంది అనమాట. నువ్వు మాత్రం వడ్డానం పెట్టేసుకుని ఇంకా అన్నీ పెట్టేసి జల్ లేకపోయినా జల్ల తగిలించేసి లైసెన్స్ బిల్లు పెట్టేసి నీట్గా టిప్ టాప్గా రెడీ అయిపోయి స్ప్రే పగలగొట్టినట్టు కొట్టేసుకుని రెడీగా అతని కొరకు చూస్తే ఆయన అలా పక్కకి వెళ్ళి ఇంకొక కావని చేసుకుంటే చచ్చిపోలే. ఇంక అక్కడే నువ్వు ఏం పర్లేదని కొంచెం భోజనం చేసి వెళ్ళిపోదాం అంటవా? కొంచెం భోజనం పెడతాంటే ఆ టెంట్ వెనక్కి వెళ్తే తినగలవా? అవుద్దా? ప్రస్తుతానికి మనకు జరిగిన ప్రధానం జరిగింది. ఆ విషయాన్ని పక్కన పెడితే ప్రధానమైన పెళ్ళైన బైబిల్ ఒకే ఏక డెఫినేషన్ ఇస్తుంది, ఒకే అర్థాన్ని ఇస్తుంది. ఆ ఏక అర్థంలో మనకు నేర్పిస్తున్నది ఏంటంటే, మనకు మాటిస్తున్నది ఏంటంటే, నువ్వు భారీగా నిబంధన జరిగిపోయింది. అంటే నిబంధన గెలుపులు కదా, అంటే నువ్వు ఇంకా ఎవరిని సెలక్షన్ చేయక మునుపు, మీకు ప్రధానం జరగక మునుపు, ఆ బయట మాట్లాడుతున్న మాట కదా, ఇది లోపల మాట్లాడుతున్న మాట. ఆ లోపల మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో నీవు ఎవరైతే ఉన్నావో నీ భార్య సరిగ్గా లేదు అని నీకు అర్థమైపోతే, ఎవరు కాదు, ఎవరు మ్యాచింగ్స్కి వెళ్తున్నావు ఆ అమ్మాయి కాదు, ఎవరో నువ్వు అనుకుని చేసుకోవాలనుకున్న అమ్మాయి కాదు, మరెవరో భార్య సరిగ్గా లేకపోతే భార్యని ఎలా సరి చేయాలని బైబిల్ చెప్తుంది. 4 తన్ను అని ఉంది అక్కడ, లేదు. భార్యను మర్చిపోకండి, భార్య సరిగ్గా లేకపోతే 4 తన్ను అని బైబిల్ ఉందా? 4 తిట్టు అని బైబిల్లో ఉందా? మరేముంది? ఏముందంటే పరిశుద్ధపరచడానికట ఆయనే దిగిపోయాడట. పరలోకంలో ఉన్న ఆయన ప్రదానము చేయబడిన చిన్నదాని కొరకు, సంఘము కొరకు
తను సరి చేయడానికి ఆయనే ఈ మట్టి లోకానికి వచ్చి దిగిపోయాడట. అంటే నీ భార్యను సరి చేయాలి అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే నువ్వే దిగిపోవాలి, నీకు నువ్వే డౌన్ అయిపోవాలి. బైబిల్ ఏమిస్తుంది భార్యను సరి చేయడం అంటే వాక్యం అనే ఉదక స్నానము చేత తన కడిగి నిలబెట్టి, భార్య ఎవరైతే ఉన్నారో తను నిలబెట్టుకోవడానికి నువ్వు చేయాల్సింది ఏంటంటే నిన్ను నువ్వే కాదనుకోవాలట. మా వాళ్ళు ఏమంటారో పక్కన పెట్టాలట, నేను ఇలా దిగిపోతే ఏమనుకుంటారో పక్కన పెట్టాలట. ఎన్ని ఏమనుకుంటారో నువ్వు కట్టుకున్నది అది వదిలేయడానికి సరిపోయాక నువ్వు చేసుకున్నదే. తనను సరి చేయడానికి నువ్వేం చేయాలంటే అదిగో తన కొరకు తనలో లోపాలు మనకు బాగా కనబడతాయి. ఎవరి లోపాలు ఎవరికి బాగా కనబడతాయి చెప్పండి. కరెక్ట్గా భర్త ఎలాంటి వాడు తెలియాలంటే ఎవరికి తెలుస్తుంది? తల్లికి తెలియదు, గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్కి తెలియదు, తండ్రికి కూడా తెలియదు. మరి ఎవరికి తెలుస్తుంది? భార్యకే తెలుస్తుంది. ఒక భార్య ఎలాంటిదో తెలియాలంటే ఎవరికి మాత్రమే తెలుస్తుంది? వరంలో భర్తకు మాత్రమే తెలుస్తుంది. వాళ్ళు ఎలాంటి వారు నీకు తెలుసు కనుక ట్రీట్మెంట్ ఎలా చేయాలి నువ్వు బాగా నేర్చుకోవాలి. కుటుంబాన్ని ఎవడో వచ్చి బాగు చేయడానికి గుర్తుపెట్టుకోండి. మన కుటుంబాన్ని నీ బాధలు ఎక్కడో నలుగురు మధ్య పెట్టి రచ్చబండలో పెట్టి రోజమ్మకు చెప్పినా ఎవ్వరు బాగు చేయరు. మన జీవితాన్ని బాగు చేసేది ఎవరంటే మీరు గుర్తుపెట్టుకోండి, నీ జీవితాన్ని నువ్వే బాగు చేసుకోవాలి. వాక్యం అనే ఉదక స్నానాన్ని కళ్ళ ముందుకు తెచ్చుకోండి. వాక్యము ద్వారా నీ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో తను సరి చేసుకుంటూ తన కొరకు నువ్వేం చేయాలంటే మ్యారేజ్ అనే ఈవెంట్లో, వివాహం అనే అవస్థలో, వివాహం అనే కార్యములో బైబిల్ పురుషుడికి ఇస్తున్న కమాండ్ ఏంటంటే నిన్ను నువ్వే తన కొరకు వదిలేసుకో, నిన్నే వదిలేసుకోవాలట. చూడండి, ఇలాగైతే ఎవరిని పెళ్లి చేసుకుంటున్నా అంత ఉందా పెళ్ళి వెనకాల అంటే? ఉంది. పెళ్ళి వెనకాల ఇంత ఉందా అంటే అవును. పెళ్ళి వెనకాల మనకి ఇంత నేర్పిస్తుంది. చూడండి, వచ్చిన మరలా చదువుతాం. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొను. తన్నమని లేదు, మరి తన్ను తాను భార్య అయిపోయింది అనుకోండి, ఇంకా అమ్మాయిని కొట్టడానికి మనం సరిపోం. భార్యకు చిన్న డెఫినేషన్ ఇస్తా ఒకసారి మీరు వినండి. ఆడపిల్ల ఎలా వస్తుంది? ఫ్యామిలీలోకి ఎలా వస్తుంది ఆడపిల్ల? ఎలా వస్తుందో మనకు తెలుసు. చాలాసార్లు చెప్పాను నేను. కూర్చోండి అమ్మా, కూర్చోండి. ఆకలితుందా? ఫ్యామిలీలోకి ఆడపిల్ల ఎట్లా వస్తుందంటే గుండెల్లో పెట్టుకుని పెంచుకుంటాడండి ఒకడు. ఎవడతగాడి పేరు? తండ్రి. కౌగిట్లో కుంగుని దాచుకుని కూతుర్ని పెంచుకుంటుంది. ఎవరు ఆవిడ పేరు? తల్లి. కంటికి రెప్పలా ఇప్పటికప్పుడు తోబుట్లు కాపాడుకుంటారు బంధువులు. ఇది ఆడపిల్ల వాతావరణం. ఈ జోన్లో లేత మొక్కల పెరుగుద్దా పిల్ల. ఎప్పుడైతే పెళ్ళి అనే కారణం చేత జరిగేది ఏంటంటే పెళ్ళి అనే వ్యవస్థలో వాళ్ళందరినీ వదిలి నేను నమ్ముకుని వెనక వచ్చేస్తుంది. తండ్రి అయినా, తల్లి అయినా, సహోదరుడైనా, ఎవరైనా, ఏమైనా ప్రతి పరిస్థితిలో ఏమి జరుగుద్దంటే మీరు చూడండి, వాటన్నిటిని, ఆ బంధాలు, ఆ ప్రేమనన్నిటినీ ఎవరిలో చూసుకుంటుందండి? భర్తలో చూసుకుంటుంది. ఇప్పుడు తండ్రి అయినా నువ్వే, తల్లివైనా నువ్వే, సహోదరుడిగా ప్రేమించేవాడు నువ్వే, అన్ని నువ్వే అని సర్వం నువ్వే అనుకుని వస్తే మనం ఏం చేస్తామండి? ఏంటి కుక్క మాట్లాడుతున్నావు అని అడుగుతాం. మనం కుక్కలా కనిపించిందా? అన్నీ వదిలేసుకుని సర్వం నువ్వే అని వస్తే ఆ పిల్లని, నీ భార్యని నువ్వు ఎలా చూడాలి చెప్పిన బైబిల్ అంటది, నీ భార్యను నిష్ఠూర పెట్టుకుడి అంటది. ఏం చేయకూడదట? నిష్ఠూర పెట్టుకుడి, కష్టపెట్టుకో. ఆ అమ్మాయికి ప్రపంచం ఏదన్నా ఉంది అంటే అది నువ్వే. భార్య అన్ని ఓలతో వస్తుందట.
మరి తన కొరకు నేను చేసేది ఏంటి? ఇన్ని వదిలేసుకుని వచ్చింది కదా, ఇన్ని బంధాలు, తండ్రిని, తల్లిని, సహోదరుల్ని, బంధువుల్ని అందరినీ వదిలేసుకుని వచ్చింది. తన కొరకు నేను చేసేది ఏంటంటే, బైబిల్ ఇస్తున్న ఆన్సర్ అంటే నిన్ను నువ్వే తన కొరకు వదిలేసుకో. మ్యారేజ్కి ముందు నీకు ఎన్నో టేస్టులు ఉంటాయి, అర్ధరాత్రులు రావాలి ఇంటికని. మ్యారేజ్కి ముందు నీకు ఎన్నో టేస్టులు ఉంటాయి, ఒంటరిగా బండి మీద వెళ్ళిపోవాలని. మ్యారేజ్కి ముందు నీకు ఎన్నో డెఫినేషన్లు ఉంటాయి. మ్యారేజ్కి ముందు స్నేహితులతో తిరగాలని ఉంటుంది. మ్యారేజ్కి ముందు ఒంటరిగా ఎప్పుడు వచ్చినా అడిగేవారు లేని స్వేచ్ఛ ఉంటుంది. కానీ చిన్న చిన్న విషయాలు కూడా మనం చేసుకున్న దాని కొరకు వదిలేసుకోవాలట. అదే పెళ్ళంటే. ఇలా ఉంటే ఒక క్రిస్టియన్ బిలీవర్, ఒక పురుషుడు ఇట్లా ఉంటే నేను చెప్తున్నానండి, ఆ పిల్ల పంట పండినట్టేక. ఆ అమ్మాయి ఎవరైతే ఉందో నేను చెప్తున్నా, గుండెల మీద చేసుకుని ఇలాంటి యాటిట్యూడ్ ఏ పురుషుడికున్నా, ఏ క్రైస్తవ యువకుడికున్నా, నీకు దేవుడు చాలా గొప్ప బహుమానం ఇచ్చేసాడమ్మా, చాలా గొప్ప బహుమానం ఇచ్చేసాడు. అది అందరికీ దక్కదది, అందరి తల్లికి దక్కదది. ఎవరో ఉంటారు గిఫ్ట్లు, ఆ బహుమానాలు ఎవరికో దక్కుతాయి. అలాంటి బహుమానాన్ని నువ్వు పొందుకోవాలంటే నువ్వు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. తను కూడా కొన్ని విషయాల్లో తనను తాను వాక్యము చేత వదిలేసుకోవాలి. జరుగుతున్న సంగతి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఆ అమ్మాయి అంటున్నాను ఎక్కువగా, అమ్మాయి అనగానే మీరు ఏ వివాహానికి వెలుపులు చూడకండి. భార్య వివాహం లోపల ఎంతకాలం ఆమె రెడీ అవుద్ది, ఎంతకాలానికి ఆమె నాకు భార్య అయిపోయిందిగా, ఎంతకాలానికి ఆమె ఒక మంచి మహిళగా తయారవుద్దంటే ఇక్కడ లేదు ఎంతకాలం అన్నది. నేను అంటాను, ఎంతకాలం భరించాలి ఇది మారకపోతే అంటే ఏమంటది అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, 2000 సంవత్సరాల నుండి సంఘాన్ని ప్రభువు భరిస్తున్నాడు. అంటే సంఘం ఎక్కడైనా ఆయన చిత్తాన్ని నెరవేర్చదు చెప్పండి. ఎక్కడైనా సూపులు బాగోవు సంఘానికి, మాటలు బాగోవు సంఘానికి. ఆయనతో నిబంధన చేసుకుని ఊర్లో ఎవరినో చూసినట్టుగా, ఆయనతో నిబంధన చేసుకుని ఎవరినో మనసులో పెట్టుకున్నట్టుగా ఇలా సంఘం ఉంది. అయినా ఆయన ఏం చేస్తున్నాడు? 2000 సంవత్సరాల నుండి ఆ భార్యను ఆయన ఏం చేస్తున్నాడు? భరిస్తున్నాడు. ఇప్పుడు నాకు ఇస్తున్న ఆన్సర్ బైబిల్ ఏంటంటే, నా భార్య యాటిట్యూడ్ మారలేదని నాకు తెలిసిన మరి నేను ఏం చేయాలంటే మారేంత వరకు భరించాలి. నిజంగా ఇవి కొందరికి భారంగా ఉండొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ అనుభవిస్తున్నవారు ఉంటారు, పెళ్ళి అయిపోయి బాధలు ఉన్నవారు. ఆ సహోదరులతో దేవుడు నేరుగా మాట్లాడుతున్నాడేమో. ఎంతకాలం నేను భరించాలంటే నేను అర్థం చేసుకోదు, నీకు అర్థం కాదు, నేను అర్థం చేసుకోదు, తన మాటే వేదం నీకు అర్థం. కానీ నువ్వేం చేయాలి చెప్పిన, తను ఒక లైన్ చేసేంత వరకు నువ్వు చెబుతూనే ఎంతగా చెప్పాలంటే నన్ను నేనే వద్దనెంచుకున్నంతగా చెప్పాలట. అది మీరు అనుకుంటారు ఇలా అయితే మరి లోకు అయిపోతాం కదా నీ అంటే, ఎవడకు లోకు ఎప్పుడు అవుతాం చెప్పనా? ఫ్యామిలీ బాగాలేనప్పుడు ఏదైనా లోకు అవుతాం. ఫ్యామిలీ బాగున్నప్పుడు గౌరవం పెరుగుద్దా? పౌరుషానికి మాత్రం మీసాలు తిప్పి వెనకున్నది సరైనది కాకపోతే అప్పుడు లోకు అవుతామని చెప్పండి. ఎప్పుడు లోకమవుతాం అంటే ఫ్యామిలీ సరిగ్గా లేకపోతే లోకపోతాం. నా ఫ్యామిలీని కట్టుకోవడానికి నేను దిగిపోతే తప్పేంటి? నా ఫ్యామిలీలో నా భార్యను సరి చేసుకోవడానికి నేను దిగిపోతే తప్పేంటి చెప్పండి? నా భార్య బైబిల్ అధ్యాయంలో ఏం చెప్తారు చూడండి, చాలా విచిత్రమైన మాటలు ఉపయోగించింది ఇక్కడ. 28వ వచనం 5వ అధ్యాయం, అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. శరీరమును ద్వేషించేవాడు ఎవ్వడును లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొని మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు. ఏమర్థమైంది అక్కడ? వివాహం అన్న దానిలో మరొక మెలుకు ఏంటంటే, నాకట ఒక కొత్త అవయవం జాయింట్ అవుతుందట. అర్థమవుతుంది లేదా అధ్యక్ష బ్రదర్స్కి? కొత్త అవయవం అంటే నా భార్య అనేది ఏంటంటే నా దేహంలో ఒక కొత్త అవయవం వస్తుంది. ఇప్పుడు నేను అంటాను, నా అవయవం ఏదైతే ఉందో, నా దేహంలో ఒక భాగం ఏదైతే, నా చెయ్యి పాడైపోయింది అనుకోండి, కుళ్ళిపోయింది అనుకోండి, అది నా అవయవం. కుళ్ళిపోయిన తర్వాత నా అవయవాన్ని
లోకమంతా అసహించుకుంటుంది, లోకమంతా చీకొడుతుంది. ఇది నా అవయవం కనుక నాకేమనిపించదు? చీకొట్టాలనిపించదు. నా భార్య అనే అవయవం కనుక నాకేమనిపించదు? ఎట్లా అయినా సరే దీన్ని వైద్యం చేసి బాగు చేయాలనుకుంటాం. భార్య అనగానే బైబిల్ ఏం చెప్తుందంటే అవి నీ దేహంలో ఒక భాగం, నీ శరీరంలో ఒక భాగం గనక నీ కాలు కుళ్ళిపోతే వదిలేస్తావు కాళ్ళని అక్కడ? వదిలేవు, అయిపోయింది పెళ్ళి, ఇంక వదలడానికి ఇంక అవకాశం లేదు. ఇక నీ చెయ్యి బాగోపోతే ఆ చెయ్యి అక్కడ వదిలేస్తావా? వదిలే అవకాశం లేదు. ఇక నీ అవయవం బాగోకపోతే వదిలేస్తావా? వదిలే అవకాశం లేదు. ఇక నేను చేయాల్సింది ఏంటంటే నా అవయవం కనుక నాతో జాయింట్ అయి కనెక్ట్ అయి ఉంది కనుక ప్రభు ఎలా అయితే బాలేని అవయవాలను కూడా సరిచేస్తూ పోషిస్తున్నాడో నేను కూడా నా భార్య అనే అవయవాన్ని ఏం చేయాలట? సరిచేయాలట. ఎంత బాండింగ్ ఉందని ఈ సంఘం గురించి ఆయన చెబుతూ అప్పుడు ఎత్తుతున్నాడు డెఫినేషన్. ఏమని? ఈ ఏతువు చేత 31 పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను. మరలా అదే డెఫినేషన్ చూడండి. ఆది కాండం ఏదైతే డెఫినేషన్ ఇచ్చిందో యేసుక్రీస్తు వారు ఏ అర్థాన్ని అయితే ఇస్తాడో అపోస్తుడైన పౌలనే మేధావి కూడా ఏ అర్థాన్ని ఇస్తున్నాడు? భార్య భర్త అన్న దానికి అర్థం ఏంటంటే చెప్పండి, హత్తుకోవడం అని. భార్య భర్త అన్న దానికి అర్థం ఏంటంటే హత్తుకోవడం. వివాహం అన్న దానికి అర్థం ఏంటంటే హత్తుకొని ఉండడం. హత్తుకున్న దాన్ని విడదీస్తే బైబిల్ చెప్పింది ఏముంది? హత్తుకున్న దాన్ని విడదీస్తే ఏమవుద్ది? ఇక చావే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా బైబిల్ ఉంది, బైబిల్కి దీనికి ఒక కవర్ ఉంది. బైబిల్ ఇది అంటించక మునుపు 2 వేరు బాగా వినండి. ఇది అంటించక మునుపు 2 వేరు. ఈ వత్తుకున్న తర్వాత ఒకటి. ఇప్పుడు దీన్ని పేకండి రెండింటిని. జరిగేది ఏంటో చెప్పిన? సిరిగిపోయి నాశనం అయిపోవడమే తప్ప ఇక జరిగేది ఏమీ లేదు. వివాహం అంటే అది ఒక స్టిక్కర్ ఎలా అయితే అంటికిపోద్దో, ఒక పేపర్ లేదా ఒక ఇమేజ్ ఎలా అయితే అంటికిపోద్దో, అంటికిపోయిన దాన్ని మరలా మనం తీసే ప్రయత్నం చేస్తే జరిగేది ఏంటంటే ఆ వ్యవస్థ, ఆ కుటుంబ వ్యవస్థ ఏమవుద్ది? నాశనం అయిపోవడం. ఇక మరొక డెఫినేషన్ ఏమీ లేదు. ఇక చావే, ఇక చావడమే. ఇక భార్య అయితే భార్య, భర్త అయితే భర్త. ఏమైంది మీ ఇద్దరి మధ్యకి అంటే ఇద్దరి మధ్యకి విడగొట్టేవాడు ప్రభు చెప్పాడు. ఏమని? అట్టి వారిని విడదీస్తే దేవుడి జత చేసిన వారిని, హత్తుకున్న వారిని, ఏక శరీరం అయిపోయిన వారిని మూడోవాడు ఎవడు విడదీసినా ఏమవుద్దన్నాడు? అది మహాపాపం అన్నాడు. ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే ఏదైతే ఈ టెర్మినాలజీ ఇప్పుడు న్యూ టెస్టిమెంట్కి సంబంధించింది అనుకోకండి, ఇది ఆది నుంచి మనకు కనబడుతుంది. చూద్దాం ఒకసారి ద్వితీయోపదేశకాండం త్వరగా. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 20వ వచనం. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను. ఏం చెప్తున్నాడు చూడండి. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన నామమున ప్రమాణము చేయవలెను. అత్తుకోవడం అంటే ఏంటో నాకు అర్థం కావాలి అంటే ముందు ఒకరిని అత్తుకోవడం పెళ్ళి అవ్వాల్సిన ప్రతి ఒక్కడికి తెలియాలట. ఇప్పుడు వస్తున్నా ముందుకి. వివాహం చేసుకోవాలి అనుకున్న వాడికి ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే అసలు అత్తుకోవడం అంటే ఏంటో తెలియాలి. అత్తుకోవడం అంటే ఏంటో తెలియాలంటే దారిని కనబడుతున్న వాళ్ళందరూ అత్తుకోమని కాదు. అత్తుకోవడం అంటే ఏంటో తెలియడం అంటే ఏంటంటే నేను దేవుణ్ణి అత్తుకోవడం అంటే ఏంటో నాకు అర్థమైపోతే నా భార్యని ఎలా హత్తుకొని ఉండాలో నాకు అర్థమైపోతుంది. మరలా చెప్తున్నా, లైఫ్ ఏంటో మనకు తెలియాలంటే దేవుడు ఏంటో తెలియాలి. నా మూలమేంటో నాకు తెలియాలంటే దేవుడేంటో తెలియాలి. నా భార్యని ఎలా ప్రేమించాలో నాకు తెలియాలంటే దేవుడిని ఎలా ప్రేమించాలో నాకు తెలియాలి. దేవుణ్ణి హత్తుకోవడం అంటే ఏంటో నాకు తెలిస్తే నా భార్యని హత్తుకోవడం అంటే ఏంటో నాకు అర్థమవుతుంది. వివాహానికి నేను అంటున్నాను, వివాహానికి అర్హత ఏంటి? మరలా వివాహానికి ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ మనం చూస్తున్నప్పుడు ఈ అబ్బాయిని మనం చేసుకోవచ్చు, ఈ అమ్మాయిని మనం చేసుకోవచ్చు అనడానికి అర్హత ఏంటి? ఏంటి అర్హత చెప్పండి.
దేవుణ్ణి అత్తుకోవడం అంటే దేవుని మీద ఆనుకోవడం అంటే ఏంటో ఎవరైతే ఎరుగుతారో వాళ్ళ వివాహానికి అర్హులు. కానీ అమ్మలెక్కల కబుర్లు ఎలా ఉంటాయి చెప్పనా? పెళ్ళి ఎందుకు చేస్తున్నారంటే ఎందుకు చేస్తారు? అమ్మలెక్కలు అడిగేస్తున్నారండి, ఏమని మీ అబ్బాయికి మేము చెయ్యి నువ్వు చెయ్యి అని చెప్పండి సార్ అడిగినప్పుడు. మా దగ్గర డబ్బులు లేవు, టైం లేదు, మా అబ్బాయి మా మాట వింటలేదు, మీరు చేయండి అని చెప్పండి. చేస్తారా? దొంగలు చుట్టూ ఉన్న వాళ్ళ కోసం ఇప్పుడు పెళ్లి చేసుకోకండి. నేను అంటాను ఇప్పుడు ఈ పెళ్ళి అనే వన్స్ ఒక్కసారి మ్యారేజ్ అనేది జరిగిపోతే ఇంక నీ చావు నీ దప్ప. నీకు ఎందుకు మేము ఉన్నాను అక్కడ కనపడ్డు. నేను చెప్తున్నా మరలా, నీకు ఎందుకు మేము ఉన్నాగా 100 అబద్ధాలు ఈ అబద్ధాలు దొంగ అబద్ధాలు ఎందుకు? పిల్ల సరైనది కాబట్టి అబద్ధాలు ఆడాలి అంతేనా? అబ్బాయి సరైనడు కాబట్టి అబద్ధాలు దేనికి? బంధం సరిగ్గా ఉన్నప్పుడు పెళ్లికి ముందు ఎందుకు? నాకు ఒక బ్రదర్ చెప్పాడు ఈ మాట. బ్రదర్ ఎప్పుడు గుర్తుపెట్టుకో, నీకు ఎందుకు మేము ఉన్నా అంటారు. ఎవరు ఉండట అయిపోయిన తర్వాత అతని పెళ్ళి అయిపోయింది పాపం. ఎవరు కనపడ్డట, ఎవరు ఉండరు. ఈ చావు నీదే. అందుకే మ్యారేజ్ అనేది ఒక్కసారి నువ్వు నిర్ణయం తీసుకుంటే కరెక్ట్ డెఫినేషన్తో, కరెక్ట్ ఆన్సర్తో, కరెక్ట్గా దేవుడి యొక్క దృక్కోణంలో నువ్వు పెళ్ళి అన్న దాంట్లో అడుగు పెట్టాలి. వన్స్ ఒక్కసారి జరిగిపోయిందో ఇక ఏడుస్తూ పిడుగులు బిగించుకుని అడుగులు వేస్తూ వెళ్ళిపోవడమే తప్ప ఇక ఎన్ని చూసే అవకాశం బైబిల్ ఇవ్వలేదు. ఇక జరగదిక, బైబిల్ ఒప్పుకోదిక. నువ్వు 2వ మ్యారేజ్, 3వ మ్యారేజ్, 4వ మ్యారేజ్ అంటే బైబిల్లో ఎక్కడ లేదు. మీరు చేసుకున్నారా చస్తారా చెప్తున్నాను. జరిగే అవకాశం లేదు. బైబిల్ ఒప్పుకోదు. మీ సెన్స్ దాటి బైబిల్ చెప్తుంది, అస్సలు ఒప్పుకోదు. అందుకే చేసుకునే ముందు ఏదైనా ఉంటే 70 సార్లు చూడండి, ఎంక్వైరీలు చేయండి, ఎలాంటి వాడో తెలుసుకోండి. ఏం ప్రాబ్లం లేదు. ఇలా ఎంక్వైరీ చేయాలని అనుమానిద్దాం తప్పేం కదా. తర్వాత సిరిగిపోయేది మనకి ఎవరికి? చూడండి పర్లా, ఎంక్వైరీ చేయండి. ఆడు ఎలాంటి వాడు? ఆడి తాగుడు అలవాటు ఉందా? సిగరెట్లు కాలుస్తాడా? వాడు ఎలాంటి వాడాడు? వాడికి అమ్మాయిలతో తిరిగి అలవాటు ఉందా? అది పోకిరి కదా, పోయే డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆ పిల్ల దగ్గరికి ఈ పిల్ల దగ్గరికి ఐవీఎల్ మీద తిరిగే రకమేయుడు. వీడెవడో తెలుసుకోవాలండి. సాఫ్ట్వేర్ అండి ఇచ్చేసేవండి. ఇంకా యాక్టర్ అండి, కోటింగ్లు బాగా కొడతాడండి, ఇచ్చేసేవండి. ఇచ్చే ఆ తర్వాత ఏం జరుగుతుందో చూసి. కానీ బిల్డింగ్లు కడితే పడిపోయి ఇంజనీరింగ్ బిల్డింగ్లో పడిపోతుంది కాపురం అంతే. ఏమవుద్ది చూడండి. 4 మాటలు నేను అంటానండి, పిల్లల్ని బాగా పెంచుతామండి. 25 ఏళ్ళు చక్కగా పెంచుతాం. పిల్లల్ని దాని దగ్గరికి వచ్చేసరికి ఎందుకు గుడ్డుగా ఆలోచిస్తారు? జీవితాలు అవి సిరిగిపోతే ఇంక జరిగేది ఏమి లేదిక. వాడు గుడ్డుగా నమ్మేసి వాడు ఏదో ఎరగనెత్తాడు, ఇచ్చేస్తావు ఏం చేస్తాడు? ఏమి చేయడు. వాడు ఏదో వేస్తాడు, చేతుల్లో పెట్టేస్తావు ఏం చేస్తాడు? ఏమి చేయడు. ఆలోచించండి. బట్ట కొనేటప్పుడు 70 సార్లు ఆలోచిస్తాం, భోజనం చేసేటప్పుడు 70 సార్లు ఆలోచిస్తాం, ఏమన్నా పెట్టేటప్పుడు 70 సార్లు ఆలోచిస్తాం. పిల్లలు పెట్టేటప్పుడు పెళ్ళి అనే విషయంకి వచ్చేసరికి మీరు వెనక ముందు ఆలోచించకుండా ఆలోచించదు ఒకటే. ఇల్లు ఉందా, ప్రత్యేకంగా గది ఉందా, లోపల ఏసీ ఉందా, ఇంకా టైల్స్ ఉన్నాయా, చెత్త ఉన్నాయా, చెదారం ఉన్నాయా, ఇవి ఆలోచించడమే తప్ప పిల్లను పోషించగలిగే క్యారెక్టర్ ఇడుకుందా? ఆ క్యారెక్టర్ ఆ పిల్లని ఎవరన్నా చేత కొంచెం నేను ఎత్తుకున్నా చెప్పండి. జరిగే విషయాన్ని మీరు చూడండి. పిల్లల్ని వీడు సరిగ్గా చూడగలడా? సరిగ్గా చూడగలడానికి డెఫినేషన్ ఏంటో చెప్పనా? దేవుణ్ణి అత్తుకోవడం అంటే ఏంటో తెలియాలి. చూద్దాం, మరొక మాట ఉంది. ఇదే తీసుకుంటాం. పిల్లల్ని జాగ్రత్తగా ఉంచండి, పిల్లల్ని సైలెంట్గా ఉంచండి. 11వ అధ్యాయం, ఇదో ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 22వ వచనం. మీ దేవుడైన యెహోవాను ప్రేమించి మీ మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకోనవలెను. ఏంటట? హత్తుకొని ఏం చేయాలట? హత్తుకొని ఏం చెప్తున్నాడు చూడండి. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలనని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. హత్తుకోవడంలో ఏముందట? ప్రేమ ఉందట. హత్తుకోవడంలో ఏముందట? లోబడ్డం ఉందట. హత్తుకోవడంలో మాట జబదాటని స్వభావం ఉందట. మీరు ఈ అధ్యాయాలన్నీ కలపండి. క్రొత్త నిబంధన ఏదైతే చెబుతుందో అదే టెర్మినాలజీ పాత నిబంధన కూడా చెబుతుంది. చూడండి, ఇంకా ముందుకెళ్దాం. ఇదే ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 4వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవాను లోబడి ఆయనకే భయపడి
ఆయన ఆజ్ఞలు అనుసరించి, ఆయన మాట విని, ఆయనను సేవించి, ఆయనను హత్తుకున్న పదం డైరెక్ట్ ఉపయోగించట్లేదు. మరి ఎన్ని మాటలతో కలిపి మాట్లాడుతున్నారు చూడండి. హత్తుకోవడం అంటే ఏంటో నాకు తెలియాలంటే మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి, హత్తుకోవడం అంటే ఏంటట? లోబడ్డం. నెక్స్ట్ ఆయనకే భయపడ్డం, నీ యజమానికి భయపడ్డం. హత్తుకోవడం అంటే లోబడ్డం, హత్తుకోవడం అంటే భయపడ్డం. నెక్స్ట్ ఆయన మాటను అనుసరించడం, ఆయన మాటకు వ్యతిరేకంగా ఏది చేయకపోవడం. నెక్స్ట్ ఆయనను హత్తుకొని ఆయన మాట విని ఆయన సేవించచ్చు, ఆయనను సేవించచ్చు. నీకేదన్నా ఫ్లేవర్ ఉందంటే, నీకు నచ్చేది ఏదన్నా ఉంది అంటే నువ్వు ఇష్టపడి సేవించాల్సింది ఒకే ఒక్కరిని. ఎవరిని? నీ భార్యని లేదా నీ భర్తని. మూడో వ్యక్తి మధ్యలోకి రావడానికి వీల్లేదు. హత్తుకోవడం వల్ల ఇంత అర్థం ఉందట, హత్తుకోవడం లేని అర్థాలు ఉన్నాయట. ఇదే 30వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనం. నీ పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రయాణమునకు, నీ ప్రాణమునకును, నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యము విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. ఏంటట? నీకు ఒక లైఫ్ ఇచ్చి, నీకంటూ ఒక స్థానం ఇచ్చి, నీకంటూ ఒక కుటుంబాన్ని ఇచ్చి, నీకంటూ తల్లిదండ్రులు ఇచ్చి, నీకంటూ అన్నీ ఇచ్చి, ఇన్నెందుకు ఇచ్చాడు, నేను ఎందుకింత బ్లెస్ చేశాడంటే ఆయనను హత్తుకొని ఉండాలట. ఇక్కడ ఇశ్రాయేలు మాత్రమే అంటే అక్కడ పెడితే ఒకసారి ఫ్యామిలీ దృక్కోణంలో మీరు చూడండి. దేవుడు మీకు ఇన్నిచ్చి ఏం కోరుతున్నాడంటే ఆయన హత్తుకోవడం అంటే ఏంటో మనం నేర్చుకోవాలట. ఆయన హత్తుకోవడం అంటే ఏంటో మనం నేర్చుకుంటే మన పార్ట్నర్ని ఎలా హత్తుకోవాలో మనకి అర్థమవుతుందట. ఇవి ఎవడో చెప్పడు, ఏ కోర్టులో ఏ పోలీస్ స్టేషన్లో కూడా చెప్పరు. విడిపోతారా, లెటర్ రాయండి, ఆర్గ్యుమెంట్ జరగాలా, వాయిదా నెక్స్ట్ వీక్ వేసాం, వచ్చేయండి, వాదించుకోండి, విడిపోండి. కలాలనుకుంటున్నారా, లోకదళతకి వెళ్ళండి, మాట్లాడుకోండి, కట్టండి, పోండి. జరిగేది. బైబిల్ తెలిసిన వాడే కాపరాన్ని ఎలా కొనసాగించాలో వాడికి బాగా అర్థమవుతుందట. బైబిల్ తెలిసిన అమ్మాయికే దేవుని హత్తుకోవడం అంటే ఏంటో తెలిసిన అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరెక్ట్గా జీవితం డిజైన్ చేసుకోగలరట. ఈ అధ్యాయంలో ఒకసారి మీరు వెనక్కి వెళితే ఇదే 13వ అధ్యాయం, త్వరగా 13వ అధ్యాయం మొదటి వచనం చూడండి ఒకసారి. ప్రవక్తయే గాని, కలలు గనివాడే గాని, నీ ఎదుట చూసే క్రియలైన మహత్కార్యములైన చేసి నువ్వు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన మహత్కార్యములు సంభవించినను ఆ ప్రవక్త మాటలను, కలలు కాని వాని మాటలు మీరు వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ ఉదయముతో మీ పూర్ణాత్మతో ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకై మీ దేవుడైన యెహోవాను మిమ్మును పరీక్షించుచున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న మాట వస్తుంది. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలు అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని. ఈ మాట చెప్పడానికి ముందే ఏం చెప్తున్నాడు? కొంచెం అక్కడ అలా మీరు పక్కన పెడితే మీ ఇద్దరి మధ్యకి వండర్స్ చేసేవాడు వచ్చిందా? అర్థమవుతుందా? సూచక్రియలు అంటే ఏంటి? ఆశ్చర్యపోయేలా ఉంటాయట. ఈ మధ్య మీ ఆవిడకి నచ్చట్లేదంటే వీడికి ఏదో ఆశ్చర్యంగా కనబడుతుంది అనమాట. అర్థమవుతుందా? వీడికి వీళ్ళ ఆవిడ నచ్చట్లేదు, ఎవరో నచ్చుతున్నాయంటే మధ్యలోకి ఎవడో వచ్చాడు. అర్థమవుతుంది కదా? మధ్యలో ఎవరో వచ్చారు, ఏదో జరుగుతుంది. మీ మధ్యకి ఎవరు వచ్చినా ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, గిఫ్ట్లు, అవి ఇవి చెత్త చెదారాలు, సర్ప్రైజింగ్ న్యూస్లు ఇవన్నీ మీరు విని హవాక్కైపోయి ఈ బాండింగ్ కన్నా ఈ బాండింగే బాగుందని తిరిగితే దేవుడు అన్నాడట, అసలు మీరు ఎలాంటోరో తేలిపోవడానికి ఈ దానిలో జోన్లో మిమ్మల్ని రప్పించని అంటాడట. నువ్వు ఎలాంటి వాడివో, నువ్వు ఎలాంటి దానివో తేలిపోవాలంటే ఈ ఫ్లేవర్స్ దేవుడు అనుమతిస్తాడట.
ఇప్పుడు తెలిసిపోతాం మనం ఎలాంటి వారమో. నీకు ఏమాత్రం నిజాయితీ ఉందో కాపురాల మీద అక్కడే మనకు అర్థమైపోతుంది, అక్కడే తెలిసిపోతావు. నీ మధ్యలో ఒక పరాయి స్త్రీ వచ్చి నిన్ను ఆకర్షిస్తుందంటే నీ భార్య కన్నా ఎక్కువ నువ్వు ఎట్టివాడువో తెలుసుకోవడానికి ఆకాశం నుండి కళ్ళు పెద్దవ చేసి దేవుడు చూస్తాడట. వీడు అసలు స్పందన ఎలా ఉంటుంది, అసలు వీడు ఏం చేస్తాడు, వీడి వ్యవహారం ఎట్లా ఉంటుంది. మనం ఏమంటాం, మనకి రివర్స్ అర్థమవుద్ది. మనకేంటి, దేవుడా ఇది ఎలాగా అర్థం చేసుకోవట్లేదని, ఇంత బహుమానం నా కొరకు పంపావా, ఆయన పంపా దెయ్యం అది, నీకు అర్థం అవట్లా, దెయ్యానికి చెల్లి, దెయ్యానికి పెద్దమ్మ, నీకు అర్థం అవట్లేదు. దేవుడు ఒక్కసారి వివాహం జరిగిపోయిన తర్వాత మూడో వ్యక్తికి ఆయన అవకాశం అనేది ఇవ్వడు, జరగదు. అసలు ఫస్ట్ లెసన్ ఒకటి చెప్పాలి, అసలు మ్యారేజ్లో ఒక అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ అసలు ఎలా సెలక్షన్ చేయాలి, సెలక్షన్ అనేది ఎక్కడ జరుగుద్దా అక్కడ జరుగుద్దా అది చెప్దాం అనుకున్నా. బై గాడ్ గ్రేస్ ఎప్పుడని చెప్పుకుంటాం. దేవుని కృప తోడుంటే, దేవుని కృప మన మీద ఉంటే ఎప్పుడైనా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు మాట్లాడుతున్నట్టు ప్రవక్త అంటే ఏ మనుషుడు ఇద్దరి మధ్యకి రావడానికి వీళ్ళది, వస్తే ఏమవుద్ది, అత్తుకోవడం అనేది ఏమవుద్ది, విరిగిపోతుంది. అత్తుకోవడం అనేది ఏమవుద్ది, చిదిగిపోతుంది. విరిగిపోయిన దాన్ని మళ్ళా కలిపిన అతుకులు ఖచ్చితంగా కనబడతాయి. ఒక పాట ఉంటుందండి, ఆ పాట భలే ఉంటుంది. వీడియో సాంగ్ లేదు కానీ పాటలు నాకు ఆ పదం చాలా ఇంట్రెస్ట్. ఏంటా పదం అంటే, పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తీసుకొచ్చాను, బాగు చేయమని నేను ఆయన కోరేదను. నిజంగా ఆ మాట ఎక్కడో టచ్ అవుతుంది. పగిలిపోయింది నా హృదయం, విరిగిపోయింది నా మనస్సు, నేను చేయాల్సింది ఒకే ఒకటి, నేను అతికించుకున్న అతుకులు ఖచ్చితంగా కనపడతాయి. నా సెలక్షన్ రాంగ్ అయిపోయింది, నా నిర్ణయాలు తప్పు అయిపోయాను. మీ భార్యలను చూసి మీకు పెళ్ళి అయిపోయిన తర్వాత మీరు బాధపడితే, పగిలిపోయిన మన హృదయాన్ని ఎవరి చేతుల్లో పెట్టాలి, ఆయన చేతుల్లో పెట్టాలని చక్కగా మరలా డిజైన్ చేస్తాడు, చక్కగా ఆయన నడిపిస్తాడు. మనకి ద్వితీయోపదేశకాండం ఇవన్నీ మనకి ఏమి నేర్పిస్తున్నాయి అంటే, క్రొత్త నిబంధన రాకమునిపే మనకు నేర్పిస్తున్నమాట, క్రొత్త నిబంధన ఇంకా మన కళ్ళ ముందు చూడక మునిపే మనకు నేర్పిస్తున్నమాట. దేవుని హత్తుకున్న వానికట మిగిలిన వారిని ఎలా హత్తుకోవాలో అర్థమవుతుందట. మరొక మాట చూద్దాం. ఎబ్రీ పత్రిక త్వరగా ముగించుకుందాం. క్షమించండి, సామెతల గ్రంథం, దానికన్నా ముందు సామెతల గ్రంథం 24వ అధ్యాయం, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 3-4 వచనాలు. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివిచ్చేత దాని గదులు సర్వ సంపదలతో నింపబడును. జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండేది. ఏం చెబుతున్నాడు చూడండి, మరలా ఒకసారి చదువుతాం. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. ఇల్లు కట్టడం సంబరం కాదట, మరి దాన్ని స్థిరపరచుకోవడం తెలియాలట. ఏదైతే ఒకవేళ ఇది పోలికగా మీరు తీసుకుంటే, కాపరాన్ని తెచ్చుకోవడమే పెద్ద సంబరం కాదు, కాపరాన్ని స్థిరపరచుకోవడం కూడా తెలియాలి. జ్ఞానం వలన ఇల్లు కట్టుకుంటాం, వివేచన వలన ఏం చేస్తాం, స్థిరపరచుకుంటాం. ఈ రెండు ఉండాలట. ఈ రెండు నాకు ఎప్పుడు తెలుస్తాయి, ఈ రెండు నాకు ఎప్పుడు అవుతాయి, నేను ఎప్పుడు బలవంతంగా ఉండగలను, బలవంతుడిగా ఉండగలనంటే జ్ఞానము గలవాడుగా ఉన్నప్పుడు బలవంతుడిగా ఉండగలను. జ్ఞానము గలవాడుగా అంటే అలా చెప్తున్నా, జ్ఞానము గలవాడుగా అంటే దానికి ఒకే మాట, దేవుడేంటో నీకు బాగా తెలియాలి. నువ్వే కొలతలో నీ భార్యను కొలవగలవు, ఏ కొలతలో నీ భర్తను కొలవగలవు, ఏ కొలతలో నీ కుటుంబాన్ని చూడగలవు. కారణం ఒకే ఒకటే, నీకు దేవుడు ఎంత బాగా అర్థమైతే నేను ఆనుకున్న వారిని అంత బాగా నువ్వు అర్థం చేసుకోగలవు. ఒకడు ఈదిలోకి వచ్చి ఊరికే గొడవ పడుతున్నాడు అనుకుంటే, ఎప్పుడు అని చూసి ఏడు అనుకోకండి, డైరెక్ట్గా చెప్పే మాట ఏంటి చెప్పనా, ఒక నడి వీధిలోకి వచ్చి అన్నీ మర్చిపోయి మాట్లాడుతుంటే కారణం ఒకే ఒకటే, వాడి ఫ్యామిలీలో వాడికి మనశ్శాంతి లేదు అని, అది అర్థం. వాడు పెరుగుతున్న వాతావరణం బాగాలేదు. ఒకడు ఎడ్డగోలుగా మాట్లాడుతున్నాడంటే వాడి కుటుంబంలో వాడికి సరైన వాతావరణం దొరకట్లేదు. అంచనా వేయచ్చు ఇవన్నీ
సైకలాజికల్గా మనం ఆలోచిస్తే మనకు అర్థమైతే ఎందుకు ఊరికి ఎలా మాట్లాడుతుంది ఈమె అంటే ఆమె అలా పెరిగింది. ఎందుకు ఇతగాడు ఎలా చేశాడంటే ఆ కుటుంబం అలా పెంచింది. ఎందుకు ఎలా జరుగుతున్నాయి అలా పెరిగారు. వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళు ఎట్టువారో చెప్పొచ్చు. బైబిల్ ఒక మాట ఉంది, ఏంటి? పండును బట్టి చెట్టెట్టుదో చెప్పొచ్చట, చేసే పనులను బట్టి మనుషులు ఎట్టువారో చెప్పొచ్చట. కత్తి ఇంకంతకు మించి మనం ఎత్తుక్కోవాల్సిన అర్థాలు ఏమీ లేవు. వాళ్ళు చేసే పనులు బట్టి వారు ఎట్టువారో మనకి అర్థమైపోతుంది. ఇవన్నీ మనం చూడాలట. ఎప్పుడైతే ఇవన్నీ మనం చూడడం మొదలు పెట్టామో లైఫ్ అనేది అలా ఎదుక్కోవాలో మనకు అర్థమవుతుంది. చూద్దాం మరొక మాట చివరిగా ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం నుండి, వివాహం అన్ని విషయముల్లో ఘనమైనది గాను పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేశ్యసాంగులకు వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ఏం చెప్తున్నాడు? వివాహానికి మరల డెఫినేషన్ ఏం చెప్తున్నాడు ఎబ్రీ గ్రంథకర్త? ఆది కాండం ఏదైతే చెప్పిందో, యేసుక్రీస్తు ఏదైతే చెప్పాడో, అపోస్తుడైన పౌలు ఏదైతే చెప్పాడో, ఈయన కూడా అదే చెప్తున్నాడు. చూడండి, వివాహం అంటే బాగానండి అన్ని విషయముల్లో ఘనమైనదిగా ఉండాలి కదా. నేను అంటాను ఉండేలా చూసుకోవాలి. ఘనమైనదిగా ఉండడం అంటే 5 గర్రీలు వేయడం కాదు. ఘనమైనదిగా ఉండడం అంటే బాబుకి పాపకి బాగా కాస్ట్లీ వస్తువులు తగిలించడం కాదు. ఘనమైనదిగా ఉండడం అంటే అన్ని విషయముల్లో ఎవరు మాత్రమే కనబడాలి? దేవుడు. ఈ మాట మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒకసారి వెనక్కొద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక, ఆ మాట నల్లన వచ్చింది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ముగించుకుందాం. 3వ అధ్యాయం 17వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరు ఏమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరుట చేయడి. ఏటట పదం ఎండింగ్ వర్డ్ ఏంటి? ముగింపు ఏం పలుకుతున్నాడు ఆ వచనంలో? సమస్తము ఆయన పేరట చేయడు. సమస్తము ఆయన పేరట. వివాహం అన్ని విషయంలో ఘనమైందంటే సమస్తము ఆయన పేరు మీదే జరగాలి. మనం చెప్పాం మీకు సండే మెసేజ్లో, టాలెంట్కి కట్టవు బ్రదర్ అంటే నువ్వు చెప్పాల్సిన మాట నేను నమ్ముకున్న ప్రభువుకి అది విరుద్ధం కనుక. నువ్వెందుకు ఈ వాతావరణంలో పెళ్లి చేసుకోబట్టే నేను చెప్పాల్సిన మాట నా ప్రియుడికి నచ్చదు కనుక. సమస్తము ఆయన పేరిట చేయాలి. సమస్తము మాట చేత కానీ క్రియ చేత కానీ వస్తువైనా వ్యక్తి అయినా ఏదైనా నీ కుటుంబంలో ఏది జరిగినా నీ ఫ్యామిలీలో ఏది జరుగుతున్నా నువ్వు చేయాల్సింది ఆయన పేరిట. ఆయనకి మహిమ తెస్తుందా లేదా? ఆయనకి మహిమ తేకపోతే నేను ఏది చెయ్యను. వివాహం అన్ని విషయంలో ఘనమైనదంటే ఎట్లా ఘనమైంది? ఎవరికి ఘనమైంది? నీకు ఘనమైంది కాదు. దానికన్నా ముందు ఘనమైంది ఎవరికి? దేవునికి ఘనత తెచ్చేలా ఉండాలి. అది ఘనమైనదంటే. ఇలాంటి ఆలోచన కలిగిన నేను చెప్తున్నాను. విశ్వాసిని పెళ్లి చేసుకుంటే ఆ కాపురం ఎంత బాగుంటుందండి. గాడిదకి గుర్రానికి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? అది గాడిద, అది నడవదు. అది గాడిద, అది నడుతుందా? గుర్రం వేగంగా వెళ్తుంది. ఈ గాడిద రా అంటే కుయ్యమని నడిచి వస్తానంటుంది. అది లోడింగ్ మోస్తుంది. అది బాగా. గుర్రానికి గుర్రమే ఉండాలి, గాడిదకి గాడిదే ఉండాలి, విశ్వాసకి విశ్వాసే ఉండాలి. ఎలుగుకి చీకటికి సంబంధం కుదరదు, జరగదు. జరిగించాలనుకున్నా అవ్వదు. జరిగే విషయాలు కాదవి. బైబిల్ చెబుతుంది ఎప్పుడైతే అత్తుకోవడం, దేవుణ్ణి అత్తుకోవడం అంటే ఇది అని ఒక యంగ్స్టార్కి ఎప్పుడైతే అర్థమైందో నువ్వు వెతుక్కోవాల్సింది ఏంటి చెప్పనా? దేవుణ్ణి ఏ పిల్ల అయితే అత్తుకొని ఉంటుందో ఆ పిల్లను నువ్వు వెతుక్కోవాలి. అప్పుడు అత్తుకున్నవారు అత్తుకొని ఏకమైతే ఆ కాపురం వరవా అనిపిస్తుంది. ఆ కుటుంబం అనేక కుటుంబాలకి మాదిరికరమైన కుటుంబాలుగా అవుతాయి. అందుకే మనం ఎప్పుడు సెలక్షన్ ఎట్లా చేయాలంటే ఫస్ట్ మీరు వెళ్ళి అడగాల్సింది, ఒకవేళ మ్యాచింగ్స్కి వెళ్తే మీరు అడగాల్సింది ఏం అడగాలి చెప్పండి? పిల్ల ఏం చదువుతుందని అడగకూడదు. పిల్ల బైబిల్ చదువుద్దా అని అడగాలి.
ఎంత ఇస్తారు కాదు మరి. ఆ పిల్ల ఎన్ని విలువలతో మా ఇంటికి వస్తుంది, లక్షలు కాదు లక్షలు మాకు. ఆ పిల్లలో మేము వెతుక్కునేవి ఏంటంటే దేవుడి కొరకు మాలాగా పిచ్చెక్కిపోయేదై ఉండాలి. అలాంటి పిల్లలు నేను చేసుకుంటానని చెప్పాలి. ఇదండి మనం వెతుక్కోవాల్సింది. పెళ్ళి కావలసిన వారు ఎతకాల్సింది ఇది. పెళ్ళి అయిన వారు ఒకవేళ ఇప్పటికి అయిపోతే మీరు చేయాల్సింది దేవుణ్ణి అత్తుకోవడం అంటే ఏంటో మీకు ఇంకా తెలియలేదు కనుకే మీరు అత్తుకొని ఉండలేకపోతున్నారు. మీకు దేవుణ్ణి అత్తుకోవడం అంటే మీకేటో తెలియట్లేదు కనుక మీరు అత్తుకొని ఉండలేకపోతున్నారు. మీరు దేవుణ్ణి అత్తుకోవడం ఏంటో మీకు తెలిస్తే ఎలా అత్తుకోవాలో మీకు అర్థమవుతుంది. వివాహ వ్యవస్థలో మొదటి నుండి చివరి వరకు మనం నేర్చుకోవాల్సింది ఎబ్రీ పత్రిక ఎలా తేల్చేస్తుందో చూడండి. 13వ అధ్యాయం, అదే 13వ అధ్యాయం 4వ వచనం, వివాహం అన్ని విషయముల్లో ఘనమైనది గాను పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలను. వివాహానికి ఏం కలుగుతున్నాడైనా పాన్పు అంటున్నట్టు. భార్య భర్త ఎవరిని విడిచి అత్తుకుంటారట? ఎవరిని విడిచి అత్తుకుంటారట? తల్లిదండ్రులు విడిచి. ఇప్పుడు నేను చివరిగా చెప్తున్నాను, వివాహం అంటే ఏంటంటే అన్ని విడిచిపెట్టి ఒకరిని మాత్రమే అత్తుకొని ఉండడమే వివాహం. వివాహం కొరకు చెప్తున్నప్పుడు పానుపు కొరకు ఎందుకు చెప్తున్నాడు? నీ పానుపు ఎప్పుడు కలంకం లేనిదంటే వివాహం వరకు ఆ దేహాన్ని అపవిత్రం చేయకుండా కాపాడడం. అదే వివాహానికి అర్హత, అదే వివాహానికి అర్థం, అదే వివాహానికి సాక్ష్యం. ఇలాంటి వాతావరణంలో మనం పెళ్లిలోకి అడుగులు పెడితే అది దేవునికి ఘనమైనది, మహిమ తెచ్చేది. క్రైస్తవ పెళ్ళిళ్ళు ఎట్లా జరగాలంటే ఇలాంటి ఉద్దేశాలతో జరగాలండి. కానీ బాధ ఏంటో చెప్పనా, క్రైస్తవ పెళ్ళిళ్ళలో కూడా ఏం గోల చెప్పండి? కులం గోల. క్రైస్తవ పెళ్ళిళ్ళలో కూడా రంగులు గోల. క్రైస్తవ పెళ్ళిళ్ళలో కూడా ఏంటి ఇచ్చిపుచ్చుకోవడాల గోల. ఇన్ని గోళల మధ్య క్రైస్తవులు అని చెప్పుకుని కూడా పెళ్ళిళ్ళు చేసుకొని క్రిస్టియన్ ఫ్యామిలీ అన్న డెఫినేషన్ మన సొసైటీకి ఏమి ఇవ్వాలని చెప్పండి. అందుకే వివాహం అన్న దానికి అర్థం ఏంటంటే హత్తుకొని ఉండడం. ఆ హత్తుకోవడంలోకి మధ్యలోకి ఎవరు రావడానికి వీల్లేదు. ఎక్కడైతే హత్తుకున్న వారిని విడదీస్తున్నారో, హత్తుకుపోయిన వారి భార్య భర్తలు ఎవరైతే ఉన్నారో ఆ విడదీసిన వానికి బైబిల్ ఏమందో చెప్పనా, అట్టి వానికి మరణ దండన విధింపవలను అంతే. అంటే మీరెవరైనా కలుసున్న భార్య భర్తలు విడదీసే ప్రయత్నం చేస్తే మీ మాటల చేత, ఏదో తెలుగులో భాష ఉందిగా, కాపురంలో ఏం పెడుతున్నారట పర్లేదు చెప్పండి. ఇక్కడ మాత్రం అందరూ పవిత్రం అయిపోతాం. కాపురంలో ఏం పెడుతున్నారు? పుల్లలు పెట్టడమే కదట. ఈ పుల్లలు బెట్టులు కూడా వేసి అగ్గెడుతున్నారట ఈ మధ్య. మీరు విడిపోతారు, దీనివల్ల విడిపోతారని మీకు అర్థమైనప్పుడు మీరు చేయాల్సింది ఏంటో చెప్పనా, పెళ్ళి అయిపోయిన వారిని మీరు చేయాల్సింది వారిని ఎలా సమాధానపరచాలనే ప్లాన్ చేయాలి. కాబట్టి వివాహం ద్వారా మనం నేర్చుకోవాల్సింది దేవుడు నాకు అర్థం అవ్వాలి. దేవుడు నాకు అర్థమైతే నా భర్త నాకు అర్థమవుతాడు. దేవుడు నాకు అర్థమైతే నా భార్య నాకు అర్థమవుతాడు. దేవుడు నాకు అర్థమైతే నా పిల్లలు నాకు అర్థమవుతారు. దేవుడు నాకు అర్థమైతే నా సంసారం లోతేటు నాకు అర్థమవుతుంది. దేవుడు అర్థం కాకుండా కేవలం అలా వచ్చి శ్రోతల్లో మీరు వెళ్ళిపోతే అర్థమైపోయింది అనుకుంటే పెళ్ళి అయ్యకట అందరికీ అర్థమైపోద్దట. ఏమని? ఏమీ అర్థం అవ్వలేదు. పెళ్ళి అయ్యాక అందరికీ అర్థమవుతుంది. ఒకడు ఏటో నీ భక్తి ఏంటో తేలిపోవాలంటే ఒక బోధకుడు అంటాడు, ఏమని చెప్పనా, నీకు పెళ్ళి అయితే అన్నీ అర్థమవుతాయి అంట. చివరిగా ముగించుకునే ముందు, ఒకవేళ మీరు సేవకులు అయితే, సేవ చేసే గుణాలు మీకుంటే, సేవకులుగా మీరు ఉండాలని మీరు అనుకుంటే పెళ్ళికి ఒక భక్తుడు తీసిన కొలత మాత్రం మర్చిపోకండి. ఆయన పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, చాలాసార్లు చెప్పాను నేను. ఆయన వస్త్రాన్ని, ఈ వస్త్రం ఏం వేసుకుంటాడు చెప్పిన, వరల్డ్ మ్యాప్ ఏదైతే ఉందో, వరల్డ్ మ్యాప్, ఆ మ్యాప్ను ఆయన చొక్కాయిగా వేసుకుంటాడు. ఆయన మంచి మిషనరీ అండి. ఆయన విజన్ ఏంటంటే ప్రపంచాన్ని ఎట్లా అయినా సరే యేసుక్రీస్తు వైపు మళ్లించే ప్రయత్నాలలో నా ప్రయత్నం కూడా మెండుగా ఉండాలని ప్రపంచ పటాన్నే చొక్కాయిగా వేసుకుంటాడు. ఈ మిషనరీకి ఒకరోజు పెళ్లి చూపులు వచ్చాయి. పెళ్లి చూపులు జరిగితే పిల్లని ఎలా సెలక్షన్ చేశాడు తెలుసు ఆయన? పార్కు రమ్మన్నాడు. ఎక్కడికి? పార్క్. అందరూ అనుకున్నారు, అయ్యో చూసారా
ఇవాంజలిస్ట్ అనుకున్నాం కానీ ఆ మాత్రం ఈయనకు కూడా ఉన్నాయన్నమాట. అర్థం అవ్వడం తక్కువ, మనకి అపార్థాలు ఎక్కువ. పార్కు రమ్మని వెంటనే పార్కు వెళ్ళిన తర్వాత ఎవరిని రావద్దన్నాడు, ఆ పాపను ఒక్కరిని రమ్మన్నాడు. బెంచ్ మీద కూర్చున్నాడు. వచ్చాడు ఆయన, వస్తున్నావా? సరే. వివాహం అనే దానికి ముందు ఆయన తీసుకుంటే నిర్ణయం ఏంటంటే, బెంచ్ మీద కూర్చున్నాడు, పిల్ల వచ్చింది. వచ్చిన తర్వాత ఆయన అడిగాడు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు ఆయన. అవును సార్, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, మీరు మంచి సేవకులు. నన్ను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు ఒక పని చేయాలి. నేను సేవకులు అంటున్నావుగా అని అడిగాడు. ఏం చేయాలి సార్ అని అడిగింది. ఆ డస్ట్బిన్లో తినేసి పడేసిన బిర్యానీ పొట్లం ఉంటుంది, ఆ పొట్లం తెచ్చుకుని నా బెంచ్ మీద నా పక్కన కూర్చొని తిను అన్నాడు. ఆ పిల్లకి ఏం అర్థం అవట్లా. సేవకుడు అనుకుంటే ఎంగిలోకి తెమ్మంటున్నాడు అనుకుంది. వెళ్ళింది, బిర్యానీ పొట్లం తెచ్చింది, కూర్చున్నాడు. ఆవిడ కూర్చుంది. తిను మరి, ఆలస్యం దేనికి అన్నాడు. తింటుంది, మొత్తం తినేసింది. ఎవరో ఎంగిలి పడేసిన ఆ బిర్యానీ పొట్లం. తిన్న తర్వాత అన్నాడు, ఎందుకు తినమన్నాను అడగలేదు కదా నువ్వు, ఈ పాయింట్లో నాకు నచ్చావు అన్నాడు. మరొక మాట, నేను ఎందుకు తినమన్నానంటే, నేను సేవకుడిని, ఏ రోజు ఎక్కడుంటానో తెలియదు. ఒకరోజు తినొచ్చు, తినకపోవచ్చు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు ఎక్కడైనా అడ్జస్ట్ అయ్యే స్వభావం నీకుందో లేదో నాకు తెలియాలనే ఈ మిగిలిపోయిన ఎంగిలి అన్నం తినమన్నాను, నన్ను క్షమిస్తావా అని అడిగాడు. అప్పుడు అర్థమైపోయింది ఆయన అంటే ఏంటో ఆ అమ్మాయికి. ఆ రోజు ఆ నిబంధనలు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరూ మిషనరీలు, ఈరోజు ప్రపంచానికి గొప్ప సేవ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ వయసు సుమారుగా 60 దగ్గరకు ఉంది, ఇంకా బతికే ఉన్నారు. ఇలాంటి కొలతలతో మన వివాహంలోనికి అడుగులేయాలి. ఈ పిల్లని ఎందుకు చేసుకున్నావురా అని అడిగితే ఏం చెప్తాం మనం? నా కళ్ళుతో చూడు బ్రదర్ అని చెప్తాం. ఆ తర్వాత కళ్ళుకి బాగా అర్థమవుద్ది, నేను సరిగ్గా చూడలేదు, బోతద్దాలు వేసుకున్నాను అని. ఈయన ఎందుకు చేసుకున్నావమ్మా అని అడిగితే బాబులో ఉన్నాడట. ఏ బాబు? నా ఈ బాబులు తెలుసు మీకు, అందుకు చేసుకున్నానండి. ఆడు బాబు కాదాడు, దొంగ కాబట్టి చూడు, తర్వాత తెలుస్తుంది. ఇలాంటి కొలతలతో మనం చేసుకుంటాం. నువ్వెందుకు చేసుకున్నారా ఈ అబ్బాయిని ఎందుకు చేసుకున్నావు అంటే ఎంప్లాయ్, ఈ అమ్మాయిని ఎందుకు చేసుకున్నావు ఎంప్లాయ్, ఇతన్ని ఎందుకు చేసుకున్నావు స్టేటస్, ఇతన్ని ఎందుకు చేసుకున్నావు స్థితిగతులు, ఇలా చేసుకుంటాం. అందుకే అన్నీ ఉంటాయి కానీ బెడ్రూమ్లో కూడా ఉండదు ఏంటి చెప్పిన, మనశ్శాంతి ఉండదట. మనశ్శాంతి లేక అందరూ చేస్తున్నది ఏంటి చెప్పిన, శాంతి ఇందులో ఎత్తుక్కుంటున్నారు. అటేపుకి ఆవిడ పడుకుంటుంది, ఇటేపుకి ఈయన పడుకుంటాడు, ఎవరు ఫోన్ వాళ్ళు చూసుకుని ఎవరితోనో స్టార్టింగ్ చేస్తారు. ఇది ఈరోజున్న ఫ్యామిలీస్. కాబట్టి ఫ్యామిలీలు బాగుండాలంటే మనం చేయాల్సింది ప్రభు ఏంటో నాకు బాగా అర్థం. వాళ్ళకి చివరగా ముగించమంది, ప్రభు ఏంటో నాకు అర్థమవుతే నా చూపు మారుతుంది. ప్రభు ఏంటో నాకు అర్థమైతే నేను డబ్బు కూర్చిపెట్టే విధానం మారుతుంది. ప్రభు ఏంటో నాకు అర్థమైతే నా నడతలు మారుతాయి. ప్రభు ఏంటో నాకు అర్థమైతే నా ప్రవర్తనే మారిపోద్ది. అర్థమైన ప్రభువుని అర్థం చేసుకునే స్థితిలో నేనుంటే నా జీవితంలోకి ఎవరినొచ్చినా అర్థం చేసుకుంటాను. అందుకే నాకు బాగా అర్థం కావాల్సింది ప్రభు ప్రభు ప్రభు. ఆ ప్రభు అర్థమైనప్పుడే నాతో ఉన్న వాళ్ళు కూడా సమాధానం కలిగి జీవించగలరు. కాబట్టి గాడ్ బ్లెస్ యూ. విన్న మాటలు ఇవి చిన్నవి కాదు, జీవితాంతం గుర్తుపెట్టుకోండి. పెళ్లి కావలసిన వారు ఈ కొలతలు మర్చిపోకండి, పెళ్ళి అయిన వారు ఈ కొలతను మాత్రం మర్చిపోకండి. జీవితాలు బాగుండాలి అంటే ఇద్దరి మధ్య దేవుడు ఖచ్చితంగా బాండింగ్ అయి ఉండాల్సిందే. మధ్యాహ్నం కలుసుకుందాం.